భూమి మీద నీకు ధనం కూర్చుకొనవద్దు, పరలోకంలో కూర్చుకోమన్నాడు కదా. ఒక బ్రదర్ అడిగాడు, ఎలాగ బ్రదర్ భూమి మీద ఎలాగ పరలోకంలో ఎలా కూర్చుకుంటావు అని అంటే, ఇలాగే నువ్వు నీ సహోదరులకు ఇచ్చడం ద్వారా, పేదలకు ఇవ్వటం ద్వారా నువ్వు దేవుడికి ఇచ్చిన వాడివి అవుతావు. అంటే గమనించి చూడండి, ఇక్కడ కూడా ఏది కూడా వేస్ట్గా పోవట్లేదు. నువ్వు ఒకవేళ ఒక సహోదరుడికి డబ్బులు ఇస్తే అది పరలోకంలో కౌంట్ అవుతుంది. దేవుడు వాస్తవానికి మన దగ్గర నుంచి ఏం తీసేయటల్లా, మనల్ని పేదవాళ్ళగా చేయటల్లా, మనం దుఃఖం పడుతూ మనం ఈ లోకంలో దౌర్భాగ్యంలో ఉండితే దేవుడికి ఇష్టంగానే కూడా లేదు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని పరలోకంలో ధనవంతులుగానే ఉంచుతాను. ఏది కూడా అది వృధాగా పోదు. నా నిమిత్తం గిన్నెడు చల్లీళ్ళు ఇచ్చినా కూడా అది వృధాగా పోదు. దేవుడు ఒక వ్యక్తిని, ఇదిగో నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి నువ్వు నష్టపోయావని అనుకోవద్దు. పరలోకంలో అది కూర్చుకుంటున్నావే కానీ నువ్వేమీ పోగొట్టుకోవటల్లా వాస్తవానికి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? భూమి మీద కాకుండా నీ మనస్సు వాస్తవానికి పరలోక సంబంధంగా నువ్వు కూర్చుకుంటే, నీ మనస్సు అక్కడుంటే, నువ్వు ఆ కేంద్రంగా బ్రతికితే, నువ్వు నిజంగా దేవుణ్ణి చూస్తూ ఆ నిత్య రాజ్యం గురించి బ్రతుకుతే, భూమి మీద ఉన్నటువంటి ఈ కొద్ది విషయాలు చాలా తక్కువగా కనపడతాయి. అవి భారంగా ఉండవు, ప్రయాసగా ఉండవు. దేవుణ్ణి బట్టి నేను బ్రతుకుతున్నాను అన్నప్పుడు వాస్తవానికి ఆ దృష్టితో ఉంటే ఇది అంత భారంగా కనపడదు. నాకు అక్కడ ఉన్నది స్థలము. ఆయన అంటే వీళ్ళని దేవుడు ఎలాగ మారుస్తున్నాడు? సంపూర్ణంగా దేవుణ్ణే కోరుకునే మనస్సు వారిలో తీసుకొస్తున్నాడు. భూమి మీద డబ్బుని పట్టుకొని కొంతమంది బ్రతుకుతారు. భూమి మీద డబ్బు కోసమే, వాళ్ళ మనస్సు భూమి మీద ఉండకూడదని. అంటే దేవుడు ఈ గ్రీడీనెస్, మనిషిలో డబ్బు కోరిక అనేది అందరికి ఉండిద్ది, నాకుండిద్ది, మీకుండిద్ది, అందరికి ఉండిద్ది. మనమందరం కూడా ఖచ్చితంగా దీన్ని విడిచిపెట్టాలి, దీన్ని వదిలిపెట్టాలి, దీన్ని విడిచిపెట్టాల్సిందే, దీన్ని చంపివేయాల్సిందే. కానీ గమనించండి, పరిసయ్యులకు ఉన్నటువంటి ఈ డబ్బాశ, యేసు ప్రభు వారు వాక్యం చెప్తుంటే నవ్వుతూ ఉన్నారు. ఒక మత బోధకుడు డబ్బును గనక ప్రకటిస్తే వాడు వాక్య సంబంధమైన వ్యక్తి కాదు, వాడు దేవుని సంబంధమైన వ్యక్తి కానే కాదు. యేసు ప్రభు వారు డబ్బు సంబంధమైన ఆలోచనల్ని చెడగొట్టడానికి, వాటిని తీసివేసి నిజమైన భక్తిని చూపించడానికి వచ్చాడు. ఆయన ఆ మాటలో చెప్తున్నాడు ఏమని? నువ్వు దేవుడికి సిరికి దాసులుగా ఉండనేరవు, ఒకరిని ప్రేమించి ఇంకోళ్ళని ద్వేషిస్తావు. అంటే అసలు నువ్వు ఏమాత్రం కూడా దేవుడి పని చేస్తే ఈ భూమి మీద డబ్బుని నువ్వు కూడబెట్టుకోలేవు. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుడి కొరకు మొత్తం ఇచ్చేస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుడి కొరకు ఏ విధంగా ఖర్చు పెట్టాలి అని ఆలోచిస్తావు. వాస్తవానికి ఇది కఠినమైన మాట కదా. ఇది ఎట్లా ఉన్నారు, ఇలాగ ఎవరు లేరు కానీ కొంతమంది బయలుదేరుతారు ఇప్పుడు, ఎవరు చేయట్లేదు కదా అని. వాళ్ళు చెప్పేదాళ్ళు వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు చెప్పేదాళ్ళు ఏంటంటే, ఇలా ఎవరున్నారు ఈ రోజుల్లో, ఎలా ఉన్నారు, అయితే నువ్వే ఉండు నాయన. ఎవరున్నారు అని పదే పదే మాట్లాడతారు నా దగ్గరికి వచ్చి. నేను వాక్యం చెప్పాను అనుకో, ఇలా ఎవరున్నారు అని అంటాడు. ఇలా ఎవరు లేరు, నువ్వు ఉండు. మరి నేను కూడా లేను, నేను కూడా డబ్బులు సంపాదించుకున్నా, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, దా వచ్చి చూడు. ఇక్కడ ఎవరున్నారు అన్నది కాదు, ఇక్కడ దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా బ్రతకమంటున్నాడు? భూ సంబంధమైన వాటి దాని మీద అంటు పెట్టుకోవద్దు అంటున్నాడు. భూ సంబంధమైన దానికి, విశ్వాసానికి జత పెట్టద్దు అంటున్నాడు. డబ్బుకి దేవునికి సంబంధమే లేదు, మీరు దేవునికి డబ్బుకి సంబంధం పెట్టద్దు అని మాట్లాడుతున్నాడు. దేవుడి గురించి బ్రతకటం అన్నది నీ దేవుడు నీకు నాకు ఇచ్చిన మాట. ఆయన గురించి బ్రతుకుతున్నావా? బ్రతుకు. దానికి డబ్బుకి ఏ సంబంధం లేదు. అసలు నువ్వు డబ్బును గనక తీసుకొస్తే, దేవుడి గురించి బ్రతికితే నాకు ఆశీర్వాదం వచ్చింది, విశ్వాసంలోకి వచ్చాను, నేను నమ్ముకున్నాక నాకు డబ్బులు ఎక్కువ వచ్చినాయి అని అంటే, నువ్వు గమనించుకోవాలి నీ విశ్వాసం ఎటుందో. అసలు వాస్తవానికి నువ్వు పొందుకున్నది దేవుడి కొరకు వెచ్చించడానికి, దేవుడి కొరకు ఖర్చు చేయడానికి ఇష్టపడతావు, దేవుడి కొరకు ఉపయోగించడానికి ఇష్టపడతావు, దేవుడి కొరకు ఇచ్చేస్తావు.
ఆయన వాస్తవానికి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ధనవంతుడైన యవనస్తుడి దగ్గరికి వచ్చినప్పుడు మాటలు అవే. ఈ రోజున సంఘాన్ని అపవాది ఎలాగూ టేక్ ఓవర్ చేశాడంటే, ఈ డబ్బునే నువ్వు దేవుడిస్తాడు అని అసలు వేరే దేవుణ్ణి వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఈరోజు సంఘం అంతా కూడా ఆ డబ్బుకే మాయలో పడిపోయి ఆ డబ్బు గురించే వాళ్ళు బ్రతుకుతూ ఆ డబ్బు దేవుడిస్తాడనుకో. కానీ వాస్తవానికి దేవుడు అంటున్నాడు, ఈ డబ్బు కాదు, దీన్ని విడిచిపెట్టు. పరిసయ్యులు అదే చేశారు. పరిసయ్యులు యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి విధవరాళ్ళ ఇళ్లను దోచుకోవడం, దేవుడి పేరు చెప్పుకొని కానుకలు తీసుకోవడం, వారు కేంద్రమంతా కూడా డబ్బు మీదే ఉంది. ఈ రోజుల్లో ప్రస్తుత క్రైస్తవం అన్నట్టు ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు వచ్చేసే సమయానికి డబ్బు అనే దాని మీద ఉంది. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇలాగుంటే మనం పేదవాళ్ళం అవుతామా? అవ్వం బ్రదర్. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడికిచ్చి వాడు పేదవాడు అవ్వడు, దేవుడికిచ్చి వాడు నష్టపోడు. నిజమైన అంటే ఎట్లా దేవుడికిచ్చి? ఒక బోధకుడికి డబ్బు అడిగినోడికి ఇచ్చి నష్టపోయేవాడు కాదు. వాడి గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. నిజముగా దేవుడి చిత్తాన్ని ఎరిగి దేవుణ్ణి బట్టి వాడు చేసినప్పుడు దేవుడు వాడిని సమృద్ధిగా పోషిస్తాడు. ఎందుకంటే దేవుడు చూసింది ధనవంతులు కాదు. బైబిల్లో ఎక్కువ రాయబడ్డది పేదవాళ్ళ గురించి. ధనవంతులు అక్కడ చూస్తే అనేకులు కానుకలు వేసినప్పటికి కూడా దేవుడు గుర్తించింది ఆ పేద విధవరాలు ఇచ్చిన డబ్బుల్నే గుర్తించాడు. ఈ వాక్యం ఏం చెప్తుంది అనంటే, దేవుడి సమృద్ధి, దేవుడు ఇజ్రాయేలీల్ని అరణ్యంలో ఎలాగ నడిపించాడో నిన్ను నన్ను భూమి మీద అలాగే విశ్వాస సంబంధంగా నడిపించాలనుకుంటున్నాడు.